లేక ఆ మహిళను ఎలా అవమానపరచాలా, ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచినాల నుంచి ప్రజల సమస్యలు ఏంటి, ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు, వాళ్ళకేం మనం సమాజ సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు. అవినీతి చేయడము, ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు కానీ ఆదాయ వనరులు కానీ కల్పించి ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు గత 8 సంవత్సరాల నుంచి. ఈ 8 సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ని తను అక్రమ మార్గంలో రాసి పెట్టుకున్నాను, రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఈ కార్పొరేషన్ చేయొచ్చనే విధానంగా ఆయన వెళ్తున్నాడు. కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉంటే ఇలా పార్టీకి సంబంధించిన పెద్దలు మహిళలను గౌరవించాలా, నువ్వు ఏం బుద్ధి లేకుండా ఇట్లాంటి పనులు చేస్తానని అని గడ్డి తినిపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కూడా ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకోకుండా అచ్చోచిన ఆంబోతును వదిలినట్టు వదిలింది. ఈరోజు మహిళల మీద దాడి చేస్తూ అదే మహిళల్ని సపోర్టు తీసుకొని వాళ్ళకి ఏమేమి లాభాపేక్షలు చెప్పినాడో మనకు తెలియదు. వాళ్ళకే మెజారిటీ ఉంది, వాళ్ళే ఎక్కి మాకు ప్రొటెక్షన్ కావాలని అనడము, వాళ్ళే నినాదాలు చేయడము, వాళ్ళే పోడియం ఎక్కడము, వాళ్ళే రచ్చ చేయడము. ఆ తర్వాత బాగా అన్నం తినేసి వచ్చి లంచ్ బ్రేక్ అయిపోయినాక ఇదే కార్పొరేషన్లో ఇదే మీటింగ్ అటెండ్ అయిన పోలీసు వాళ్ళకి కానీ మీడియా ప్రతినిధులకు కానీ ఎవరికి ఏ విధమైన అరేంజ్మెంట్ చేయకుండా వాళ్ళు మాత్రం వెళ్ళి కిందికి వెళ్ళి చక్కగా భోజనాలు కానిచ్చి పైన ఉన్న వాళ్ళకి పప్పుచారులు పోసి తిని 3 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి మేము చదివేసాం అయిపోయింది అని చెప్పే దుర్భాగ్యానికి ఈ పెద్ద మనిషి దిగజారిపోయినాడు. ఇది కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మనిషి గమనిస్తూ ఉంది. మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నాడు. నేను గెలిచి 6 నెలలే అయింది, నాకు రాజకీయాలు తెలీదు. నువ్వు గత 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావు. నువ్వు భవిష్యత్తులో చిన్నగా వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకి నువ్వు చూపించే మార్గం ఇదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. అసలు కడపలో అవినీతి చేసి పెట్టేశాడు మొత్తంగా. ఈరోజు మీరు గమనిస్తే దేవుని కడప రోడ్డు కృష్ణా సర్కిల్ నుంచి ఎవరు చేశారు? ఈ యొక్క పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తి కాదా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర రోడ్డు ఈ పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తే. ఈయన కుటుంబ సభ్యుడే చేసి ఈరోజు ఆల్రెడీ 2 నెలలే అయింది ఆ రోడ్డు ఓపెన్ అయ్యి, ఆల్రెడీ క్రాక్స్ వచ్చి నాణ్యత లేని వర్క్ చేశాడు. దాని మీద చర్యల గురించి మాట్లాడుతున్నాడా? ఈరోజు మాసాపేటలో టెంపుల్ని బగలగొట్టారు. కార్పొరేషన్ వైపు నుంచి ఒక అగ్రిమెంట్ అయ్యి ఈ టెంపుల్ని మేమే కడతామని చెప్పినారు. కట్టినారా? ఎన్ని రోజులైంది టెంపుల్ పగలగొట్టి? ఈ రోజుకి ఎన్ని రోజులు కావాల్సి ఉంది? దాని గురించి ఏమైనా చర్యలు ఉన్నాయా? అన్నమయ్య విగ్రహం తీసినారు. ఆ రోజు అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మేము మళ్ళా కట్టిస్తాం ఆ గుడిని, మాది బాధ్యత అని అగ్రిమెంట్ అయ్యారు. దాని గురించి ఏమైనా చర్యలు ఉన్నాయా? ఎన్ని మసీదు స్థలాలు, ఎన్ని చర్చిలు అన్యాక్రాంతం అయిపోయినాయి ఈ కడపలో, దాని మీద చర్యలు ఉన్నాయా? ఈరోజు అవినీతి ఎంత ముందుకెళ్ళిందంటే వీళ్ళకి గుళ్ళ స్థలాలు, మసీదు స్థలాలు, చర్చి స్థలాలను కూడా వదలని పరిస్థితుల్లో అవినీతి చేశారు వీళ్ళు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళ గెలిచింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి 8 మంది కార్పొరేటర్లు వచ్చినారు అనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఒక కుర్చీ అనే డ్రామా మొదలు పెట్టాడు. ఈరోజు మొన్న మాట్లాడతారు కడపలో నీ తాగునీటి సమస్య లేదని చెప్పి, గాంట్ నుంచి ఉమ్ముతారు వీళ్ళ ముఖాల మీద. కడపలో తాగునీటి సమస్య లేదు అని చెప్తే ప్రజలు వీళ్ళకు బుద్ధి చెప్పే టైం ముందుంది. నిన్న ఎవరో ఆఫ్ రికార్డ్ అడిగితే అలా చెప్తాము మీడియాకి అంతే అని చెప్తాడంటే ఈ పెద్ద మనిషి. ఇలాంటి పరిస్థితులు ఈ కడప మున్సిపల్ కార్పొరేషన్ ఇలాంటి వ్యక్తి ఆధీనంలో ఉంది.
అన్అఫిషియల్ గా రాసేసుకున్నాడు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రజల సమస్య గురించి చర్చ లేదు. ఎంతో మంది కార్పొరేటర్లు ఈ రోజు ఎజెండాలో వాళ్ళకి సంబంధించిన ప్రజల సమస్యలను దాంట్లో పొందుపరిచినారు. ఫర్ ఎగ్జాంపుల్, కుక్కలు పిల్లల్ని కాటేస్తున్నాయి, రోడ్డు మీద మనుషుల మీద దాడి చేస్తున్నాయి. ఎంతమంది కుక్కలకి ఆపరేషన్లు చేయించారని ఒక క్వశ్చన్ ఉంది. ఇలాంటి ప్రజలకు సంబంధించిన సమస్యలు, రోడ్ల గురించి, నీళ్ల గురించి, ప్రతి ఒక్క దాని మీద సమస్యల మీద వాళ్ళు ప్రశ్నిస్తే ఏ విధమైన చర్చ లేకుండా, ఏ విధమైన దానికి ఏ విధమైన అజెండా చదవకుండా ఈరోజు ప్రజలను ఫేస్ చేసే ధైర్యం లేకుండా, కార్పొరేటర్లు ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకునే పరిస్థితి లేక ఇంత దుర్మార్గంగా అజెండా అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇది మీడియా ప్రతినిధులు అందరి ముందు జరిగిన విషయం. ఈ విధంగా ఎక్కడన్నా ఏ కార్పొరేషన్ లో అయినా మీటింగులు జరిగింది మనం చరిత్రలో చూసామా? కడప కార్పొరేషన్ లో జరిగింది. ఇలాంటి దుర్మార్గమైన ఈ మనిషి వలన ఈయనకు ప్రజల గురించి అవసరం లేదు, ప్రజా సమస్యల గురించి అవసరం లేదు. వీళ్ళ కుటుంబ సభ్యులు G+2 పర్మిషన్ తీసుకొని 4 అంతస్తులు కట్టుకుంటారు. సామాన్య ప్రజలు వాళ్ళ ఇలా ఆయన సంబంధించిన ఆయన కుటుంబ సభ్యులు మాత్రము అతిక్రమించి ఇల్లులు కట్టుకొని అవినీతి చేయొచ్చు. అదే 2-3 సెంటర్లో పేదవాళ్ళు ఇల్లులు కట్టుకుంటే నీకు పర్మిషన్ లేదని దాడి చేయనీకి పోతారు, ఆ ఇళ్లను కూలుస్తారు, ప్రొక్లైన్స్ తీసుకొని బుల్డోజర్స్ తీసుకుపోయేసి. ఇది వన్ సైడెడ్ రాజ్యాంగం నడుపుతున్నది పెద్ద మనిషి. ఈరోజు ఇదే అజెండాలో దాదాపు చర్చకు రావాల్సిన అవసరం ఉంది. 54 అంశాలు టేబుల్ అజెండా కలిపి కడప నగర అభివృద్ధి కోసము 54 అంశాలు చర్చకు రావాలా? కార్పొరేటర్లు 50 మంది కూర్చొని మిగతా వాళ్ళు కూర్చొని దీని మీద చర్చించి ఇది కరెక్టా తప్ప అని మాట్లాడి ఒక పద్ధతిలో కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితిలో ఈయన ఏ విధమైన చర్చ లేకుండా ఈయన అవినీతిని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఈయన ఇలా కార్పొరేషన్ లో ఇలా అజెండాను ఫినిష్ చేయడం అనేది ఆయన అవమానకరంగా